టైము 8:42 అవుతుంది. 8:42కి అరకు వ్యాలీ బస్ స్టాండ్ నుంచి మన బస్ అయితే కదులుతుంది. ఎదురుగుండా చూసుకుంటే అరకు వ్యాలీ బస్ స్టాండ్. అరకు వ్యాలీ బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద విజయనగరం, వనకాటిల్లి, జోలాపూర్కి వెళ్ళే బస్సెస్ అయితే ఆగుతాయి. ఈ పక్కన కనపడుతున్న బస్సు పాడేరు, అరకు వ్యాలీ నుంచి పాడేరు వెళ్ళే బస్సు. అరకు బస్ స్టాండ్లో ఫస్ట్ ఫ్లోర్లో లాడ్జ్ అండ్ డార్మెటరీ రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. పక్కన కనబడుతున్న బస్సు విశాఖపట్నం నుంచి వచ్చింది. బస్సు విశాఖపట్నం అరకు వ్యాలీ, మళ్ళీ విశాఖపట్నం అయితే వెళ్ళిపోతుంది. ఖాళీగా ఉంది బస్సు. మన ఆంధ్రాలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్ ఈ అరకు వ్యాలీ. కన్ఫామ్గా ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈ అరకు వ్యాలీ. అరకు వ్యాలీ రైల్వే స్టేషన్. వచ్చేసాం నేషనల్ హైవే 516 మీదకి. అరకు వ్యాలీ ఊర్లోంచి వచ్చిన తర్వాత టిఫిన్ బ్రేక్ మాట. అప్పుడు 9 అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా మన బస్సు. ఒక్కసారి కెమెరా బ్యాక్ తిరిగితే ఇది వ్యూ మామూలుగా లేదు, స్వర్గం. మొత్తం ఇక్కడ అన్నీ వరి పొలాలు. ఆల్రెడీ కొన్ని చోట్ల నార్లు అయితే వేసేసారు. ఏమో నేషనల్ హైవే 516 స్ట్రైట్గా వెళ్ళిపోతే అరకు వ్యాలీ ఊర్లోకి అయితే వెళ్ళము. స్ట్రైట్గా మనం విశాఖపట్నం సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇదే మన బస్సు పక్కన మనకి టిఫిన్ పాయింట్. అరకు మార్కెట్ జరిగే ఏరియాలో అయితే ఉన్నాము. శుక్రవారం జరుగుతుంది అరకులో మార్కెట్. అరకు ఉన్నత పట్టశాల డంబ్రీగూడ మండలం. నేషనల్ హైవే 516 వదిలేసి జైపుర జంక్షన్ రోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. రోడ్డు పట్టుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే పాడేరు అయితే వెళ్తాం మనం. శరత్ నగర్, అరకు పైనరీ చాలా బాగుంది. ప్రజెంట్ టూరిస్టులు చాలా తక్కువ. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు, సినిమా షూట్లు, బర్త్డే ఫంక్షన్స్, చాలా షూట్లు జరుగుతాయి లోపల. అంత బాగుంటుంది మాట లోపల. మనకి ఇలాంటిది చింతపల్లి దగ్గరలో ఒకటి ఉంటుంది. ఈ సరౌండింగ్స్ చాలా ప్లేస్లో అయితే నేను చూసాను అలాంటివి. పక్కన రైల్వే ట్రాక్. ఇక్కడ మనం జైపూర్ అంటే రాజస్థాన్లో ఉన్న జైపూర్ కాదు, ఒరిస్సాలో ఉన్న జైపూర్. ఢిల్లీ మనం వెళ్తున్నాం కదా, ఢిల్లీ ఆ ఢిల్లీ కాదు, ఇది వనకా ఢిల్లీ. ఒకే పేరుతో చాలా ఊర్లు ఉన్నాయి, పెద్ద ఊర్లు ఉన్నాయి, చిన్న ఊర్లు ఉన్నాయి, పెద్ద సిటీస్ ఉన్నాయి. కోరాపూర్ రైల్వే స్టేషన్ పక్క నుంచి అయితే వెళ్తున్నాం. ఆంధ్రాకి బాయ్ చెప్పే టైం అయితే వచ్చింది. ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అవుతాం. ఇప్పుడు కోరాపూర్ దాటాం కదా. ఇలా పక్కకి ఒక రోడ్డు ఉంది, అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ రోడ్డు చూసారా, మట్టి రోడ్డు, కొండల మీద కొంది రోడ్డు. బాబోయ్ ఏమన్నా ఉందా అందం. థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్. ముందు కనపడుతుందా ఒడిస్సా స్టేట్ వెల్కమ్స్ యూ. ఒడిస్సాలో అయితే ఉన్నాం. బోర్డు చూసారా, కుమ్మిగూడ. ఒడిస్సాలో ఫస్ట్ ఊరు కుమ్మిగూడ. నందపూర్ 43 కిలోమీటర్స్. ఇక్కడ ఏమన్నా చదువుతామంటే రాళ్ళ మీద ఒరియాలో రాసి ఉంది. ఒరిస్సాలో ఫస్ట్ బస్ స్టాప్. మొత్తం అంతా మారిపోయింది. తెలుగు అనేది కనిపించడం మాయమైపోయింది. మొత్తం అంతా ఒరియాలోనే ఉంది. ఎక్కడ చూసినా సరే ఇక్కడున్న జనం తెలుగు మాట్లాడతారు, ఒరియా మాట్లాడతారు. ఎందుకంటే బోర్డర్ ఏరియా కదా, 2 లాంగ్వేజెస్ వచ్చి ఉంటాయి వీళ్ళకి. మళ్ళీ చౌక్ ఈ ఊరు. స్కూల్లా, సచివాలయాల, షాప్లా ఏం తెలియట్లేదు. ఏదని
ఇక్కడ రోడ్డు పక్కన మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, వాటి మీద పేర్లు ఒరియాలో ఉన్నాయి అండ్ వాటి కింద నంబర్స్ కూడా ఒరియాలో అయితే ఉన్నాయి. నేచర్ లవర్స్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్. ఫ్రెండ్ ఎవరో ఒకరు తారా జిమ్నియా వాటర్లో దింపి ఎంజాయ్ చేస్తున్నారు. వైట్ కలర్ స్కూల్, ఒరిస్సాలో స్కూల్ హాలిడేస్ కదా, పిల్లలు అవ్వలేరు. రివర్ పక్కనే జర్నీ, పక్కనే ఉంది రివర్, వాటర్ తక్కువ ఉన్నాయి. ఫ్రంట్ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది రివర్ మీద నుంచి. ఈ లోపలికి ఇంకా ఊళ్ళు ఉన్నాయి. మొత్తం రోడ్లన్నీ మట్టి రోడ్లు, వర్షం పడితే రోడ్ల సంగతి అంతే. ఇంకా వ్యూస్ మాత్రం ప్రతిదీ ఒక రకంగా ఉంది, చాలా బాగున్నాయి. ఓన్ వెహికల్ మీద వెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము ఈ రూట్లో. కొంచెం పెద్ద ఊరు వచ్చింది ఒరిస్సాలోకి ఎంటర్ అయిన తర్వాత. ఇక్కడ ఒరిస్సాలో టెంపుల్ స్ట్రక్చర్ చాలా చాలా బాగుంటుంది. అన్నీ పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గరలో ఉంటాయి అన్నమాట. మనం ఉన్న ఊరు పడువ. ఒడిస్సాలో స్కూల్ ఎలా ఉందో చూపెడతాను చూడండి. ఇది స్కూల్. మామూలుగా లేదు ఈ ఏరియా అంతా. అక్కడ కనపడుతుంది గ్రీన్ కలర్, ఆ ప్లేస్లో క్యాంపింగ్ వేస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది గ్రౌండ్ అది. అక్కడ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. క్రికెట్ గ్రౌండ్. ఇప్పుడు మనం ఉన్న ఊరు బంజర్ల పుట్టు. ఆంధ్రాలోనే కాదు, ఒడిస్సాలో కూడా పుట్లు ఉన్నాయి. స్ట్రైట్గా రోడ్డు కనబడుతుంది కదా, దరస బర్లా అనే ఊరికైతే వెళ్తుందంట రోడ్డు. సో బరల్ అనే ఏరియాలో ఉన్నాం. బస్ స్టాప్ ఒక దగ్గర ఉంది, మసూరి ఊరంతా ఒక దగ్గర ఉంది. వీళ్ళ ప్లేసెస్కి గోడలు రాళ్ళతో కట్టారు. సిమెంట్ వేసి కట్టలేదు, జస్ట్ రాళ్ళ మీద రాయి మీద రాయి పేర్చి కట్టారు గోడలు. కనపడుతుంది రిజర్వాయర్, మనం పాడేరు నుంచి జ్వాలపూడి వెళ్ళే రూట్లో కనపడుతుంది కదా రిజర్వాయర్, అది ఇది ఒకటే. అది చాలా పెద్ద రిజర్వాయర్. ఒడిస్సా ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది. బస్ మీద వెళ్తే ట్రైన్ మీద వెళ్ళిన వచ్చే సౌండ్ అయితే వస్తుంది. ఐరన్ బ్రిడ్జ్. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ
ఇంగ్లీష్లో కూడా పేర్లు ఉంటే బాగుండు. జ్వాలపుట్, ఒడిస్సాలో ఉన్న జ్వాలపుట్. లాస్ట్గా మనం ఆంధ్రాలో ఉన్న జ్వాలపుట్ అయితే చూసాము. ప్రజెంట్ ఒడిస్సాలో ఉన్న జ్వాలపుట్లో అయితే ఉన్నాము. ఒక ఊరే 2 స్టేట్లలో అయితే ఉంటుంది, సగం అటు సగం ఇటు. షుగర్ అనే ఊర్లో ఉన్నాము. లమటాపుట్ ఈ ఊరు, లమటాపుట్. ఇక్కడ ఒక డైవర్షన్ అయితే తీసుకుంటాం మనం వన్కాటిల్లి వెళ్ళడానికి. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం నేషనల్ హైవే 365కి అయితే వెళ్తాము. అండ్ అది పట్టుకొని వెళ్ళిపోయామంటే కోరాపుట్ అయితే వెళ్తాం. దుడుము వాటర్ ఫాల్స్ 24 కిలోమీటర్స్, మచుకుండు 18 కిలోమీటర్స్. వన్కాటిల్లి కనిపించలేదు సరిగ్గా. అల్లంకాపడ అనే ఊరు. చాలా వరకు ఇల్లులు ఇక్కడ మట్టిల్లులు. మచిక్కొండు అప్పటి వరకు చిన్నగా అక్కడెక్కడో కనిపించిన రివర్ ఇప్పుడు పెద్దదైంది. డ్యామ్ ఒకటి ఉంది ఇక్కడ. డ్యామ్ మీద వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. మళ్ళీ కొండలు ఎక్కుంటూ వెళ్ళిపోతున్నాం పైకి. ఎన్ని కొండలు ఎక్కాము దిగాము, లెక్కలేనన్ని కొండలు. విశాఖపట్నం నుంచి ఈ వన్కాటిల్లి వరకు చాలా కొండలు, మినిమం ఒక 100 కొండల పైన దాటి ఉన్నాము మేము. వన్కాటిల్లి దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా మామూలుగా లేదు. పీక్స్లో ఉంది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, రచ్చేదైతే. దుడుము వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంది. కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు కానీ ఇక్కడ నుంచి నాకు కనబడుతుంది వ్యూ. ఢిల్లీ అయితే వచ్చేసాము. వన్కాటిల్లి చాలా చిన్న రోడ్ ఇది. ఒకే ఒక వెహికల్ వెళ్ళి ఎంత ఉంది రోడ్డు. అటు సైడ్ మొత్తం షాపులు ఉన్నాయి, ఇటు సైడ్ చీడిపిక్కలు అంటే పెట్టారు. మార్కెట్ జరిగే టైంలో వచ్చి ఉంటే అసలు ఇందులో బయటకు పడేవాళ్ళం కాదు. అంత ఉంది మాట. ఏదో సీలేరులో తిరుగుతున్నట్టుంది వన్కాటిల్లిలో తిరుగుతూ ఉంటే. హై స్కూల్ వన్కాటిల్లి. పెంకుటిల్లులు ఉన్నాయి, ఇంట్లో మీద గడ్డి కూడా మొలిచేసింది. ఆ స్టేజ్లో ఉన్నాయి ఇల్లులు. ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో ఏం తెలియదు. అంతా సమయ మొత్తం అన్ని పెంకుటిల్లులే ఇక్కడ. వన్కాటిల్లి అయితే వచ్చేసాము. ఇది సిచ్యువేషన్. బ్యాక్గ్రౌండ్లో బస్ ఉంది. ఈ జర్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ విశాఖపట్నం అయితే వెళ్ళిపోవాలి. టైం అయితే 12 అయింది. 12:45కి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం వన్కాటిల్లి నుంచి. ఒకసారి బ్యాక్ చూసుకుంటే ఇది సంత జరిగే ప్లేస్ అంట వన్కాటిల్లిలో. ఇది
పెద్ద గ్రౌండ్లో ఉంది ఏరియా అంతా. ఇక్కడ సంత జరుగుతుందంట. విశాఖపట్నం నుంచి ఎస్కోట్ వరకు ఒకటి చేసాము. ఓకే ఎస్కోట్ నుంచి అరకు వ్యాలీ వరకు నెక్స్ట్ లెవెల్ ఉంది. అరకు వ్యాలీ నుంచి ఈ వనకట్ ఢిల్లీ వరకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆంధ్రాలో చాలా తక్కువ, మొత్తం అంతా ఒడిస్సాలో ఇంత వేరియేషన్ ఉంటుందని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది అన్నమాట మొత్తం అంతా. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బై.